ఇంకొకటండి, ఇక సోమరావు గారి విషయానికి వచ్చేసరికి సోమరావు గారి మరణం మీద రకరకాల కామెంట్లు వచ్చినాయి అప్పుడు. నేను సోమనాథ్ గారు ఇంటికి 10:30కి వెళ్తాను, 10 మినిమం. ఆ రోజు నాకు ఫంక్షన్, ఇక్కడ ఫంక్షన్ వస్తూ ఉంటుంది నాకు, గాంధీ ఫంక్షన్. దానికోసం ఆఫీస్కి వెళ్తే అక్కడికి ఫోన్ వచ్చింది, సోమనాథ్ గారికి మెట్ల మీద పడిపోయారు ఇది అని. గబుక్కుని పరిగెత్తికి వెళ్ళేప్పటికీ ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. నేను అక్కడ ఉండగానే వ్యాన్లో ఆయన కూతుళ్ళు అంతా వచ్చి, అంకుల్ ఆయన లేరు, సోమనాథ్ గారు పోయారు, మీ ఫ్రెండ్ పోయారు అని చెప్పని నాకు మూర్ఛ వచ్చేసి. నాకు 1 గంటకి, అదే 10 గంటలకి నాకు మూర్ఛ వస్తే 1 గంటకి జయసుధ గారు నీళ్లు తెలియ లేపింది నన్ను. ఈశ్వరి గారు, నేను జయసుధనే, ఎక్కడికి వచ్చారు మీరు అన్నాను. అంటే మైండ్ పోయింది. సోమనాథ్ గారు పోయారు కదా, అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఏదో కళ్ళం నీళ్ళు వస్తాయి కదా, ఎంతైనా ఆయన దగ్గర ఉండేవాడిని. అంటే ఎవరో తోయటం వల్ల పడిపోయారు అని అప్పట్లో టాక్స్ వచ్చినాయి అంటున్నారు. అది సస్పెన్స్, నేను చూడలేదు కదా. నిజం ఉండకుండా ఉండదు. అదే వాళ్ళ అబ్బాయి అడిగాడు నన్ను, తోయడం వల్ల పడిపోయారంట అంటున్నారయ్యా అంటే అవేం పట్టించుకోకు, నీ కార్యక్రమం నువ్వు చేసుకున్నాను. నాకు 9ంటికే ఫోన్ వచ్చింది నాకు ఇంటికి, చెల్లకి, TV9 నుంచి. మెట్ల మీద తోసారంట, పడిపోయాడంట, ఏమైంది మీరు చెప్పాలి అంటే మీరెవరు అన్నాను. నేను TV9 అన్నాడు. మీకు నా నెంబర్ ఎవరు ఇచ్చారు అన్నాను. అర్జున్ రావు గారు ఇచ్చారు, జర్నలిస్ట్ ఆయన. అవును, అర్జున్ రావు గారు. నేను చూడలేదు కదండి, నేను ఇంటి దగ్గరే ఉన్నాను, నేను వెళ్ళిన తర్వాత చెప్పగలను. ఈలోపు అవన్నీ రాయకండి, అవన్నీ రాస్తే అసహ్యంగా ఉంటుంది కదా. ఆయన తోయడం వల్ల పడిపోయాడో లేకపోతే ఆయనంతా ఆయనే పడిపోయాడో అవి అనవసరమైన విషయాలు ముందుగా మీరు రాయకూడదు కదా, నా హెచ్చరిక. నేనేం ఫోన్ చేయను మీకు, మీరు కూడా ఆలోచించుకోండి, మీరు తెలుసుకోండి మిగతా వాళ్ళని అడిగి అని చెప్పాను. అమెరికా నుంచి కూడా ఫోన్లు వచ్చాయి, వాళ్ళు కూడా అలాగే చెప్పారు. అదే మిస్టరీయే. నేను చూడండి, నేను చెప్పలేను. ఆరోగ్యంగా ఉండేవాడు కదా ఆయన, ఇంకా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఇంకా 20 ఏళ్ళు బతికేవాళ్ళు ఆయన. ఆస్తులు గొడవలు ఉన్నాయి. ఉన్నాయా? ఆస్తులు గొడవలు ఏంటంటే, సోమన్ బాబు గారు మనం ₹1 ఆయనకైనా చేస్తే మనకు ఒక అనాకాశ చేస్తాడు. సోమన్ అబ్బాయి మా ఇంటికి మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు అనే టైపు. తల్లి కొడుకు ఒకటి. ఓకే. రోజు ఇంట్లో రాత్రిళ్ళు గొడవలు కొట్టుకునేవారు, ఆస్తి పంపకాల గురించి కొట్టుకునేవారు అని చెప్పకూడదు కానీ వర్కర్లు చెప్పేవారు. నేను అక్కడ ఉండను కదా, రాత్రి 9 అయితే నేను ఆయన దగ్గర నుంచి వచ్చేస్తాను. అది ఎంతమంది ఆడపిల్లలు? ఆయనకి ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు. కూతురుతో బాగా అన్యోన్యంగా ఉండేవాళ్ళేమో. అందరితో అన్యోన్యంగానే ఉంటాడు. ముందు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఆయన సిద్ధాంతం. ఓకే. రామారావు గారి పద్ధతి అంతా ఆయన పద్ధతిలోనే నడుస్తాడు. ఓకే. ఆయనకి రామారావు గారికి దేవుడు ఉన్నాడు, ఆయనకి లేడు. నాగేశ్వరరావు పద్ధతి ఆ విషయంలో. కాకపోతే నామాలు ఎట్టించుకున్న వాళ్ళని నేను రోజు బొట్టెట్టుకుంటాను, వాళ్ళని ఏం వండవు. రే బాగా పూజ చేసేవా, నా గురించి కూడా చెయ్యి, నా గురించి కూడా చెయ్యి అంటూ ఉంటాడు. అని అలవాటు. చేసేవాడిని ఏం వండవు. నాగేశ్వరరావు మాత్రం చేసేవాడిని ఏం వండగానే అంత పెద్ద బొట్టు పెట్టేవింటే బాబు, షూటింగ్లో కూడా తిరుపురా మరి మేకప్ వేసుకో, లేకపోతే ఆ బొట్టుతో యాక్ట్ చేసేయగలవు, ఆ బొట్టుతో యాక్ట్ చేసేవాడు కుదరదు కదా అనేవాడు, జోక్ చేసేవాడు. రామారావు అయితే ఎంత మనిషి నీట్గా ఉంటే అంతగా అభిమానించేవాడు, ఇంకా మంచి బట్టలు వేసుకోవాలనుకునేవాడు. నాగేశ్వరరావు అయితే కాళ్ళ దగ్గర నుంచి అలా చూసేవాడు. పర్వాలేదే నీకు, ఏంటి క్యారెక్టర్లు వేస్తున్నావా, ఎదిగో అని ఇలా కనుగొట్టేవాడు. తత్వం అనమాట. ఆయన రికమెండేషన్ చేయడు, ఆయన చూసి తన పక్కన యాక్ట్ చేసిన వాడికి టాలెంట్ ఉంటే వాడి గురించి ఆలోచిస్తాడు. అలా సోమనాథ్ గురించి ఆలోచించాడు. రామారావు ఎప్పుడు సోమనాథ్ జీవితకాలం ఆలోచించాడు.